Copyright disclaimer under Section 107 of the Copyright Act 1976. Allowance is made for fair use for purposes such as criticism, comment, news reporting, scholarship, and research. Fair use is a use permitted by copyright statute that might otherwise be infringing. Non-profit, educational, or personal use tips the balance in favor of fair use. Hello guys. ఏంట్రో గ్యాప్ ఇచ్చా ఏవలా వచ్చింది. నేను ఆపుకోలేక మీతోటి షేర్ చేసుకుందామని నేనే మంచి మంచి విజువల్స్ అన్ని షూట్ చేసి మీతోటి షేర్ చేసుకుంటాను, మీకు పంపిస్తున్నాను, చూడండి. షూట్కి వచ్చాము. నా పేరు మహేష్. ఉప్పల్ బాలు వాళ్ళ తమ్ముడు వాళ్ళ చెల్లె కొడుకు. ఎవడు అడిగాడ్రా నిన్ను? ఎవడు అడిగాడ్రా? నగర్ సాయి. ఇంకోసారి నగర్ సాయి. ఒక అడవిలో ఉన్నాం, ఏదో ఒక అడవి, దాని పేరే తెలియదు కానీ ఒక అడవిలో ఉన్నాం. ఇక్కడ కాజు అంటారు కదా, కాజు మనం తింటాం కదా, అవి చూపిస్తారండి, చాలా బాగున్నాయి. ఆ చెట్టు ఇటు ఉంది కదా, ఓ ఎదురుగా కనిపిస్తుంది కదా, చెట్టే అల్లది కదా, అదే కాజు చెట్టు. కాజు తెలుగులో కొడుకులు వాళ్ళ కూతురు పంచదార వేసుకున్నాక పందార వేసుకున్నాకంట. ఏం మాట్లాడతాడు నువ్వు? ఏం మాట్లాడతాడు? కాజు అంటే కాజు అంటే ఏమంటారు, దాన్ని ఏమంటారు తెలుగులో? గజరారే గజరా జీడిపప్పు. ఆ జీడిపప్పు కాజు, జీడిపప్పు చెట్టుని ప్లస్ ఆ జీడిపప్పు అట్లాగా వస్తుంది. ఆ జీడిపప్పు కాయని చేస్తారండి. ఫస్ట్ వెంటనే ఐఎమ్ గజాలా ఫ్రమ్ వాషింగ్టన్ DC. ఇది జీడిపప్పు. దీనిపైన దీని లోపల ఇది పగల కొడితే దీని లోపల ఉంటుంది. దీనికోసం ఒకటి తెంపి చూపిస్తాను. ఇలా ఉంటుంది, కొంచెం క్లోజ్అప్ తీసుకో. అందువే ముందుకు వచ్చేసాయి. నువ్వు లైన్లో ఉండు. ఇగో ఇప్పుడిప్పుడే తయారవుతుంది. ఇది కాజు ఎండిపోయి ఇదంతా బ్లాక్ అవుతుంది. ఇది బ్లాక్ అయితే దాన్ని రోస్ట్ చేయాలి. ఇది కాజు. ఇందాకే ఒక చిరుతపులి ఇక్కడి నుంచి వెళ్ళింది. ఫారెస్ట్ ఆఫీసర్ కూడా దాన్ని ఏమనకండి, అదే చూసి వెళ్ళిపోతుందని చెప్పినారు. నేను మరీ అంత ఎదవలా కనపడుతున్నారా? ఓ మాదిరిగా కూడా కనపడలేదా? One eternity later. ఏం ఈ పనుల్లో కనిపించలేదు, పైగా ఫిజికల్ గానీ మెంటల్ గానీ స్ట్రెయిన్. సరేలే, ఎన్నెన్నో అనుకుంటాం, అన్ని జరుగుతాయి ఏమిటి? A few inches later. మొన్న జీడి చెట్టు దించా కదా, సారీ
కాజు చెట్టు చూపించిన కదా, ఈరోజు పనసకాయ చెట్టు చూపిస్తా పదండి. ఎదురుగా కనిపిస్తుంది కదా, అదే పనసకాయ చెట్టు. అక్కడ కాండంకి ఒకటి చెట్టు కాడకి పనసకాయ చిన్న కాయ కాసింది. పైన ఇంకా చాలా ఉన్నాయి, తీస్తానండి. దీన్ని క్లోజప్లో తీసుకో. ఇంకా పైన కూడా ఆగు, అక్కడ చేస్తాయి. అక్కడ ఎక్కడైనా ట్రై చేద్దాం. అంత పైకి ఎక్కుతామా కింద పడతామని తెలీదు. దేవుడి పైన భారం వేసి ఎక్కుతున్నా. ఓకే. ఎక్కలేను ఫ్రెండ్స్. ఏమైందిరా? కావాలంటే ఇది చూపిస్తాను, పైకి అయితే ఎక్కలేను నేను. మస్తు షేడ్స్ ఉన్నాయరా నీలా. అబ్బో కమలాసన్ అంటే మనోనికి చాలా అలవాటు ఎక్కి. అంటే చెట్లు ఐ థింక్ వాటో వాట్. అండ్ గాయ్స్, నేచర్ సౌండ్ కూడా వినండి ఎంత పీస్ఫుల్గా ఉందో అంటే. ఉంటది దాన్ని కొట్టమంటావా? రావట్లేదే. ఇది పనసకాయ. ఇంకో 10 రోజుల్లో పూసిదంట, ఈ లోపు ఇది పీకే హెడ్ మరి. హలో ఇది సపోటా చెట్టు. కాసిన చెట్టుకే రాళ్ళ దెబ్బల్లాగా మనోడు ఆ చెట్టుకు రాళ్ళేస్తున్నాడు సపోటాల కోసం. పండిన అవా అక్కడ ఉంది. అక్కడ దీంట్లో కూడా పాలు వెళ్తున్నాయి. విశ్వ ప్రయత్నాలు చేసి పిందెని నింపాడు. ఇంకోటి ఇక్కడ కూడా ఉంది, ఒరిజినల్. అంటే ఇవి అడవిలో పండినాయి కాబట్టి ఒరిజినల్. ఇలాంటి చాలా ఉన్నాయి, ఇంకా దాచాం కుప్పలుగా ఉన్నాయి సినిమాలు.